ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ఇవాల్టి నుంచి గాంధీ భవన్ లో ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్షలు నిర్వహించనున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గ స్థాయిలో పార్టీ పనితీరును తెలుసుకునే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అయితే నేడు మెదక్, మల్కాజిగిరి, బుధవారం కరీంనగర్, ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో పార్టీ నేతలందరితో ఆమె సమీక్షించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమీక్షలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు, ఇతర ముఖ్య నేతలందరూ రావాలని కూడా పీసీసీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నిర్వహించబోతున్న తొలి సమీక్ష సమావేశాలు కావడంతో నేతలంతా వీటికి ప్రాధాన్యమిస్తున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేను ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎన్నికలకు 4 అభ్యర్థులను ఈ నెల 10లోగా పార్టీ ప్రకటించాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. వీటి కోసం కొత్త ఇన్ఛార్జిని ప్రసన్నం చేసుకునేందుకు, తమ పనితీరును వివరించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇక పీసీసీ రాష్ట్ర కార్యవర్గ కూర్పు కూడా ఈ నెల 20లోగా పూర్తవుతోందని పార్టీ వర్గాల అంచనా. నామినేటెడ్ పదవుల్లో మిగిలిన వాటిని భర్తీ చేయడానికి జిల్లాల వారీగా ఈ నెల 10లోగా అర్హులకు గుర్తించాలని కూడా ఇన్ఛార్జి మంత్రులకు పీసీసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఛార్జి మంత్రులు ఆ వివరాలు సేకరిస్తున్నారు. సమీక్ష సమావేశాల్లో నేతల పనితీరుపై కొత్త ఇన్ఛార్జి వివరాలు అడుగుతారని సమాచారం. పైరవీలు చేయించుకునే వారిని కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరు గట్టిగా పనిచేస్తున్నారనేది కూడా తానే స్వయంగా తెలుసుకుంటానని మీనాక్షి చెప్పినట్లు సమాచారం. అందుకే సమీక్షలతో ఆమె రాష్ట్రంలో పని ప్రారంభిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ పనితీరుపై అయితే ఇవాల్టి నుంచి గాంధీ భవన్ లో ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్షలు నిర్వహించనున్నారు అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పార్లమెంటు నియోజకవర్గాల వారీగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి ఈ యొక్క సమీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు మొదటగా మెదక్, అదేవిధంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ యొక్క పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలను, ఎమ్మెల్యేలను, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులను వీరందరినీ కూడా ఆహ్వానించారు. ఇక్కడ అసలు ఆ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది, ఏ రకంగా ముందుకెళ్లబోతున్నారు, గత ఎన్నికల్లో ఎవరెవరు ఏ రకంగా పనిచేశారు, ఎవరి సర్వీస్ ఏ రకంగా ఉపయోగించుకోవాలి, రానున్న రోజుల్లో ఏ రకంగా పనిచేయాలి, అంతేకాకుండా ఐక్యతగా ఉండాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఎవరికి వారే యమున తీరుగా ప్రవర్తిస్తున్నారు. ఇష్టానుసారం కూడా కామెంట్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే అధికారంలో ఉండి కూడా ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాము, నాయకులు కంట్రోల్ కాలేకపోతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దీనివల్ల అంతర్గత విభేదాలు పెరిగే అవకాశం ఉంది అనేది కూడా మీనాక్షి నటరాజన్ భావించారు. అందులో భాగంగానే పార్లమెంట్ వైజ్ గా సమీక్షలు పెట్టుకుంటే ఆ పార్లమెంట్ వైజ్ గా ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది, ఏ రకంగా బలోపేతం కావాలి, నేతల మధ్య సమన్వయం ఏ రకంగా ఉంది, ఎమ్మెల్యేలకు, డీసీసీ అధ్యక్షులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు ఏ రకంగా కోఆర్డినేషన్ చేసుకోవాలి, ముఖ్యంగా ఎంపీలకు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, డీసీసీ అధ్యక్షులకు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు ఏ రకంగా ముందుకెళ్లాలి, రానున్న రోజుల్లో ఇటు పంచాయతీ ఎన్నికలు కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలను, జిహెచ్ఎంసీ ఎన్నికలను ఏ రకంగా ఎదుర్కోవాలి, పార్టీని బలోపేతం ఏ రకంగా చేయాలి, ఈ అన్ని అంశాలపైన కూలంకుషంగా చర్చించనున్నారు. ఇప్పటికే కొంతమంది పదవులు కూడా ఆశిస్తున్నారు. అసలు వాళ్ళు పదవులు ఆశించడానికి కారణం ఏంటి, వాళ్ళకి దగ్గర ఉన్నటువంటి కేపబిలిటీ ఏంటి అనేది కూడా వివరాలు తీసుకునే అవకాశం ఉంది. ఎవరైనా పదవులు ఆశించే వాళ్ళు కూడా నేరుగా ఆమెకు రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పీసీసీ కార్యవర్గ కూర్పు కూడా ఇప్పటి వరకు జరగలేదు. అయితే పీసీసీ పదవులు ఆశించేవారు, పార్టీ పదవులు ఆశించేవారు, నామినేటెడ్ పదవులు ఆశించే వాళ్ళంతా కూడా మీనాక్షి నటరాజన్ కు ఈ యొక్క
వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది, వాళ్ళు బయోడేటాని ఇచ్చే అవకాశం ఉంది, వాళ్ళు పార్టీ కోసం ఏ రకంగా కాంట్రిబ్యూషన్ చేశామని చెప్పుకునే వీలుంటుంది. ఈ రకంగా మొత్తానికైతే ఈ రోజు మెదక్ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి సమీక్ష చేయబోతున్నారు. ఆమె సలహాలు సూచనలు కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే క్రమశిక్షణ ఉల్లంఘిస్తారో వారిపైన వేటు తప్పదంటూ తీర్మార్ మల్లన్న పైన వేటు వేశారు. ఎవరు కూడా పార్టీ లైన్ ను దాటి మాట్లాడకూడదనేది కూడా మీనాక్షి నటరాజన్ నేతలకు ఆదేశించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.